తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ మధ్య ఇండస్ట్రీ హిట్లు బాగా వస్తున్నాయి. అంచనాలతో వచ్చిన సినిమా గాని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కు రీచ్ అయిందంటే క్రియేట్ చేసే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ మధ్య చాలా సినిమాలు నిరూపించాయి. కన్నడ ఇండస్ట్రీలో ఇదే మ్యాజిక్ జరిగింది. అక్కడ మరో ఇండస్ట్రీ హిట్ పుట్టుకొచ్చింది. మరి ఏంటా సినిమా? కేజీఎఫ్ సినిమా వచ్చే వరకు కూడా కన్నడ ఇండస్ట్రీకి 100 కోట్ల మార్కెట్ రేంజ్ ఉందనే విషయమే ఎవ్వరికి తెలీదు. ఇంకా చెప్పాలంటే కన్నడ హీరోలకు కూడా తమ సినిమాల రియల్ మార్కెట్ కేజీఎఫ్ తరువాతే అర్థమైంది. కేజీఎఫ్ చాప్టర్ 2 ఏకంగా 1000 కోట్లు కొట్టి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఇప్పుడు కాంతారా మ్యాజిక్ నడుస్తోంది. 2021లో విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడలో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఆ తరువాత కేజీఎఫ్ చాప్టర్ 2 వచ్చి పార్ట్ 1 హిస్టరీని తుడిచేసింది. కేవలం కర్ణాటకలోనే దాదాపు 160 కోట్లు వసూలు చేసింది కేజీఎఫ్ చాప్టర్ 2. ఆ రికార్డును కాంతారా బద్దలు కొట్టింది. 175 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. తాజాగా కాంతారా చాప్టర్ 1 వచ్చి కాంతారా రికార్డ్స్ ని తుడిచిపెట్టింది. అక్టోబర్ 2న విడుదలైన కాంతారా చాప్టర్ 1 కు తొలి రోజు నుండే కన్నడలో అద్దరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇది మా సినిమా, మేమే చూడకపోతే ఎలా అన్నట్టు అందరూ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే కర్ణాటకలోనే 250 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 200 కోట్లు వసూలు చేసిన సినిమానే లేదు. విడుదలైన 2 వారాల్లోనే 650 కోట్ల మార్క్ అందుకుంది కాంతారా చాప్టర్ 1. ఇక కన్నడ విషయానికొస్తే 180 కోట్ల మార్క్ అందుకుని కాంతారా పేరు మీదున్న రికార్డ్స్ ని తుడిచేశారు రిషబ్ శెట్టి. తన రికార్డ్స్ తానే కొల్లగొట్టి న్యూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. 2 వారాల తరువాత కూడా ఈ చిత్ర వసూళ్లు తగ్గట్లేదు. మరి దీని జర్నీ ఇంకా ఏ రేంజ్ కు వెళుతుందో చూడాలి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.